హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు జేఈ ట్యాబ్లెట్లో ఒక క్వశ్చన్ చూద్దాం. లెట్ S ఈజ్ ది సెట్ ఆఫ్ ఆల్ ట్రిప్లెట్స్ ఏబిసి సచ్ దట్ ఏబిసి ఆర్ ద పాజిటివ్ ఇంటీజర్స్ సచ్ దట్ a plus bc equal to 147, ab plus c equal to 143. What is the value of sigma abc belongs to the set of triplets? Mod of a minus d less than or equal to 3, a plus b plus c యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు. అంటే ఏ మైనస్ సి యొక్క మాడ్యులస్ వాల్యూ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి. ఏబిసి మూడు కూడా మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏమొస్తాయి, 1 2 3 సో ఆన్, అంటే బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అన్నట్టు. సో మనకి రెండు ఇచ్చాడు ఈక్వేషన్స్, ఏ ప్లస్ బీసీ ఈక్వల్ టు 147, ఏబి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 153. మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 అన్నోన్స్ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఒకటి ఈ రెండింటినీ కూడా మనకు ప్లస్ మైనస్ డివిజను అదేవిధంగా మల్టిప్లికేషను, వీటిలో ఏ రెండు డిఫికల్ట్, మల్టిప్లికేషన్ ఒకటి డిఫికల్ట్, డివిజన్ కూడా మనకి పాసిబుల్ అవ్వదు, ఫ్రాక్షన్ వస్తుంది. సో ఈ రెండు కాకుండా ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. సో యాడ్ చేద్దాం ఒకసారి. ఇచ్చిన నెంబర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఏ కామన్ తీస్తే 1 ప్లస్ బి ప్లస్ బి, సి కామన్ తీస్తే 1 ప్లస్ బి ఈక్వల్ టు 147 ప్లస్ 153 అంటే 300. సో ఈ రెండింటి నుంచి 1 ప్లస్ బి కామన్ తీస్తే ఏ ప్లస్ సి ఈక్వల్ టు 300. సో ఇలా ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. అలానే ఈసారి సబ్ట్రాక్షన్ చేద్దాం. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది, 153లో నుంచి 147 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఏబి మైనస్ ఏ అంటే ఏ కామన్ తీస్తే బి మైనస్ 1, సి మైనస్ బీసీ, సి కామన్ తీస్తే 1 మైనస్ బి ఈక్వల్ టు 153 మైనస్ 147 అంటే 6. సో దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, ఏ ఇంటూ బి మైనస్ 1 మైనస్ సి ఇంటూ బి మైనస్ 1 ఈక్వల్ టు 6. ఇక్కడ మైనస్ కామన్ తీసాను. సో ఈ రెండు నుంచి బి మైనస్ 1 కామన్ తీస్తే ఏ మైనస్ సి ఈక్వల్ టు 6. సో మనకి 2 ఈక్వేషన్స్ ఫామ్ అయినాయి. సో ఈ రెండు ఈక్వేషన్లు ఉపయోగించి మనం సాల్వ్ చేయాలి. దీన్ని సాధారణంగా డైఫాంటైన్ ఈక్వేషన్స్లో ఎలానే చేస్తుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంటీజర్స్ ఎలా తీసుకోవచ్చు అంటే, లీస్ట్ నెంబర్ ఏముంది 300, ఇక్కడ 6 ఈజీగా ఉంది కాబట్టి దీని ఫ్యాక్టర్స్ రాసేయచ్చు. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 ఇంటూ 6, 2 ఇంటూ 3, 3 ఇంటూ 2, 6 ఇంటూ 1. ఇంకా వేరే పాసిబిలిటీస్ లేవు. సో మనకి ఖచ్చితంగా బి మైనస్ 1 వాల్యూ ఈ 1 2 3 6 1 2 3 6 వీటిలో ఇవే అవ్వాలి. సో ఉదాహరణకి మనం బి మైనస్ 1 వాల్యూస్ మనకి ఏమేమి పాసిబుల్ అవుతున్నాయి, 1 2 3 6 అంటే బి వాల్యూస్ ఏం పాసిబుల్ అవుతాయి, 2 3 4 7, 2 3 4 7. సో బి వాల్యూ 2 తీసుకుంటే ఏ మైనస్ సి వాల్యూ అని తీసుకోవాలి 6. అలానే బి వాల్యూ 3 తీసుకుంటే ఏ మైనస్ సి వాల్యూ 3 తీసుకోవాలి, 3 3. సో బి వాల్యూ ఒకవేళ 4 తీసుకుంటే ఏ మైనస్ సి వాల్యూ మనకి ఇక్కడ 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఇక్కడ 4 తీసుకుంటున్నాను, ఇక్కడ ఏ మైనస్ సి వాల్యూ 2. బి వాల్యూ 7 తీసుకుంటే ఏ మైనస్ సి వాల్యూ ఏం తీసుకోవాలి అంటే 1. సో ఇక్కడ ఇది బి మైనస్ 1 వాల్యూగా, ఇది ఏ మైనస్ సి వాల్యూగా తీసుకున్నా. సో రెండు అడ్జసెంట్గా ఉన్నాయి చూసారా, 1 6 2 3 3 2 6 1. ఇక్కడ ఇది బి మైనస్ సి 1, బి మైనస్ 1 వాల్యూస్ కదా 1 2 3 6 అనేవి. సో బి వాల్యూస్ ఏమవుతాయి, 1 వాల్యూ యాడ్ చేశాను. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఈక్వేషన్లో బి ప్లస్ 1 ఉంది. సో బి మైనస్ 1 ఈ అయితే బి ప్లస్ 1 వాల్యూస్ ఏమవుతాయి, 2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 2 తీసుకుంటే ఈ ఈక్వేషన్ ఏముంది, 1 ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఈక్వల్ టు 300. సో బి వాల్యూ మనకి 2 తీసుకుంటే ఇది 3 అవుతుంది. అప్పుడు ఏ ప్లస్ సి వాల్యూ 100 పాసిబులే. బి వాల్యూ 3 తీసుకుంటే 1 ప్లస్ బి 4 అనేది 300 ఎంత టైమ్స్ పోతుంది, 100/4 అంటే 25 75. సో ఏ ప్లస్ సి వాల్యూ 75. అదేవిధంగా బి వాల్యూ 4 తీసుకుంటే 1 ప్లస్ బి 5 అంటే 60. సో ఏ ప్లస్ సి వాల్యూ 60. బి వాల్యూ 7 తీసుకుంటే 1 ప్లస్ బి 8, 300/8. 300/8 అంటే మనకి 2 4 జార్ 2 150, 150/4 అంటే పాసిబుల్ అవ్వదుగా. సో ఇది ఫ్రాక్షన్ వస్తుంది. మనకి అన్నీ కూడా ఏం చెప్పాడు ఇక్కడ, అన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పి క్వశ్చన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటీజర్స్ కాబట్టి ఫ్రాక్షన్స్ రాకూడదు. సో ఈ వాల్యూ పాసిబుల్ అవ్వదు. సో ఈ 3 మాత్రమే పాసిబుల్. వాటిల్లో కూడా ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడుగా ఇక్కడ, ఏ మైనస్ ఈ యొక్క మాడ్యులస్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అవ్వాలి. సో వీటన్నిటికీ మాడ్యులస్ అప్లై చేయండి. మాడ్యులస్ అప్లై చేస్తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఈ 3 కేసెస్ మాత్రమే వస్తున్నాయి, ఈ కేసు రావట్లా. సో ఇది నీకు కేసెస్ తీసాను. సో ఈ 3 కేసెస్, ఈ 3 తీసుకొని సాల్వ్ చేయాలి మనం. సో ఏ మైనస్ సి వాల్యూ 3 అయినప్పుడు ఏ ప్లస్ సి వాల్యూ 100. మనకి ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి,
సో బి వాల్యూ మనకి ఇక్కడ 4 తీసుకుని 3 వాల్యూ ఉన్నప్పుడు ఇది ఉంది, 4 తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది, 4 తీసుకున్నప్పుడు 75 వచ్చింది. సో ఈ బి వాల్యూ 3 అయితే 4 అంటే మనకి 75 అంటే ఈ కేసు. అదేవిధంగా బి వాల్యూ 4 అంటే 5 60 అంటే ఈ కేసు దీనికి. 7 అంటే 8 ఈ కేసు పాసిబుల్ అవ్వట్లే మనకి. బి వాల్యూ 7 తీసుకుంటే మనకి ఇక్కడ 8 అంటే పాసిబుల్ అవ్వట్లేదుగా. సో ఈ కేసు కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో 2 కేసెసే మిగిలినాయి ఇంకా. సో ఇక్కడ వచ్చేసరికి బి వాల్యూ 8 తీసుకుంటే ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది, అంటే బి వాల్యూ 7 అనేది పాసిబుల్ అవ్వదు. అలానే ఇక్కడ మోడ్ ఆఫ్ ఏ మైనస్ సి వాల్యూ లెస్ దాన్ ఈక్వల్ టు 3 అన్నాడు కాబట్టి ఈ కేసు తీసేసాను. ఇంకా మనకి ఉన్న కేసెస్ ఏంటి, 2. ఒకటి ఏ మైనస్ సి ఈక్వల్ టు 3, ఇంకోటి ఏ ప్లస్ సి ఈక్వల్ టు 75, ఇంకోటి ఏ మైనస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఈక్వల్ టు 60. ఈ 2 కేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ 2a వాల్యూ ఎంత వస్తుంది, 78. సో దీని నుంచి ఏ వాల్యూ అని రాసుకుంటాం, 39. సో అప్పుడు సి వాల్యూ ఎంత వస్తుంది, 39 మైనస్ ఎంత వస్తే 36 వస్తే అప్పుడు మనకి 36 వస్తే మనకి 3 వస్తుంది. సో ఇక్కడ బి వాల్యూ ఎంత, మనకి బి వాల్యూ వచ్చేసరికి 3. అలానే ఈ కేసులో చూసుకుంటే 2a ఈక్వల్ టు 62. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 31. ఏ 31 అయితే సి ఎంత అవ్వాలి, 29. బి వాల్యూ ఎంత ఇక్కడ 4. సో మొత్తం టోటల్ సమ్ చేయమన్నాడు. సో అదే ఇక్కడ సిగ్మా ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాడు. ఏబిసి బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ట్రిప్లెట్స్, అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్, ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు. సో ఈ మోడ్ ఆఫ్ ఏ మైనస్ సి వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఈ మూడింటిని సమ్ చేస్తే 30 69 75 78. ఇక్కడ ఈ మూడింటిని సమ్ చేస్తే 30 60 64. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 12 13 40 142. సో మనకి ఎంత వస్తుందంటే 142 వస్తుంది ఆన్సర్. సో ఇది అంటే మనకి పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకొని చేయాలి. ఇక్కడ నేను ఎలా థింక్ చేశానంటే ఇక్కడ 147 153 ఇచ్చినప్పుడు మనకి మల్టిప్లికేషన్ అంటే డిఫికల్ట్ అయిపోతుంది, డివిజన్ చేయడానికి ఫ్రాక్షన్స్. సో ఉన్న 2 ఆపరేషన్స్ ఏంటి, ప్లస్ మైనస్. సో ఒకసారి యాడ్ చేశాను, ఒకసారి సబ్ట్రాక్ట్ చేశాను, 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. వాటి నుంచి మనం సాల్వ్ చేసుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా కావాల్సి వస్తే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.